సెకండ్ బీకామ్ ఫోర్త్ సెమిస్టర్ విద్యార్థులారా, మన సబ్జెక్ట్ అయిన బిఎల్ బిజినెస్ లాస్లో లా, బిజినెస్ లాస్లో ముఖ్యమైనటువంటి కాంట్రాక్టుకి ఉండవలసిన ఆవశ్యకాలు, అర్హతలు, అనర్హతలు. కాంట్రాక్టు ఆవశ్యకాల్లో ముఖ్యమైన స్వేచ్ఛ, సమ్మతి, ప్రతిపాదన, స్వీకృతి. ప్రతిపాదనకు ఉండాల్సినటువంటి ఆవశ్యకాలు, న్యాయాత్మకమైనటువంటి నిబంధనలు. స్వీకృతిని ఎవరు తెలియచేయాలి, స్వీకృతికి ఉండాల్సినటువంటి న్యాయాత్మకమైన నిబంధనలు, ఆవశ్యకాలు. ప్రతిఫలము ఎలా ఉండాలి, దానికి అవసరమైనటువంటి న్యాయాత్మకమైనటువంటి నిబంధనలు. ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. మనం ఇంతకుముందు చెప్పుకున్న విషయాలన్నీ పూర్తిగా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వీక్షిస్తూ వింటున్నారని నమ్ముతూ, దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ టాపిక్ స్వేచ్ఛ సమ్మతి. ఈ స్వేచ్ఛా సమ్మతి అంటే కాంట్రాక్టు ఏర్పడటానికి కాంట్రాక్ట్లో ఉన్న అన్ని పార్టీలు ఒకే విధంగా అర్థం చేసుకోవాలి అనేది స్వేచ్ఛా సమ్మతి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం. అంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ సెక్షన్ 10 ప్రకారము స్వేచ్ఛా సమ్మతితో ఏర్పాటు అయిన ఒప్పందాలన్నీ కాంట్రాక్టులే. స్వేచ్ఛా సమ్మతితో ఏర్పడిన ఒప్పందాలన్నీ కాంట్రాక్టులే. సమ్మతి అంటే ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది ఒకే విషయాన్ని ఒకే విధంగా అర్థం చేసుకొని అంగీకరించినట్లయితే దాన్ని సమ్మతి అని అంటారు. రెండు పార్టీలు ఒకే విధంగా అర్థం చేసుకోవాలి. ఆ విధంగా అర్థం చేసుకోలేకపోయినట్లయితే, అంటే ఒకరు ఒక రకంగా వేరే వాళ్ళు ఇంకొక రకంగా అర్థం చేసుకున్నట్లయితే మాత్రం దాన్ని సమ్మతి అనరు. అక్కడ కాంట్రాక్టు ఏర్పడదు. ఇది ఒక కేసు విషయంలో బాలాదేవి వర్సెస్ మురళీధరన్ అనే కేసు విషయంలో చదువు రాని ఈ బాలాదేవి అనేవాడి చదువు రాదు. తన భూమిని మెయింటైన్ చేయమని మేనల్లుడికి హక్కులు కల్పిస్తూ ఒక పత్రాన్ని వ్రాసి బదిలీ చేశారు. వాస్తవంగా బాలాదేవి అనే ఆవిడ చేసిన బదిలీ ప్రకారం ఆస్తి అతనికి బదిలీ అయ్యింది. అంటే ఇదేంటంటే ఆవిడ ఆస్తిని చూడడానికి మాత్రమే అతనిని నియమించాలి అని అనుకుంది. కానీ ఆస్తి ట్రాన్స్ఫర్ అయినట్టుగా అందులో వ్రాయబడి ఉంది. ఎందుకంటే ఆవిడకి చదువు రాదు కాబట్టి.
ఆవిడ కోర్టుకు వెళ్ళింది. ఈ అగ్రిమెంట్ విషయంలో స్వేచ్ఛా సమ్మతి లేదు. ఎంచేతనంటే నేను ఆస్తి చూడడానికి మాత్రమే మేనల్లుడికి హక్కులు ఇచ్చాను, కానీ అతను ఆస్తి ట్రాన్స్ఫర్ చేసేటట్లుగా వ్రాశాడు. ఇది స్వేచ్ఛా సమ్మతి లేదు. నేను ఆస్తి చూడడానికి అంటే తను మేనల్లుడు సొంతానికి ఆస్తిని వ్రాయించుకున్నాడు. అంచేత ఈ అగ్రిమెంట్ అనేది చెల్లదు, స్వేచ్ఛా సమ్మతి లేదు. ఎందుకంటే ఈ కేసులో బాలాదేవి ఆస్తిని చూడడానికి మాత్రమే మేనల్లుడికి పత్రం వ్రాయాలి అనుకుంది. ఆవిడకి చదువు రాదు కాబట్టి దురుద్దేశపూర్వకంగా అతను ఆస్తి ట్రాన్స్ఫర్ వ్రాయించుకున్నాడు, సంతకం పెట్టింది, తర్వాత కోర్టుకు వెళ్ళింది. ఇందులో స్వేచ్ఛా సమ్మతి లోపించింది కాబట్టి ఈ అగ్రిమెంటు చెల్లదు అని తీర్పు చెప్పడం జరిగింది. స్వేచ్ఛా సమ్మతి అంటే ఏంటంటే మనం చెప్పుకోబోయే అంశాలు లేకపోయినట్లయితే అది స్వేచ్ఛా సమ్మతి అవుతుంది. అదేంటంటే బలప్రయోగము, ఇది సెక్షన్ 15 ప్రకారము. అనుచిత ప్రభావము, ఇది సెక్షన్ 16 ప్రకారము. మోసము, సెక్షన్ 17 ప్రకారము. అసత్య వర్ణన, సెక్షన్ 18 ప్రకారము. పొరపాటు, సెక్షన్ 20, 21, 22 ప్రకారం. ఈ 5 అంశాలు సమ్మతిలో లేకపోయినట్లయితే అది స్వేచ్ఛా సమ్మతి అవుతుంది. ఇందులో మొట్టమొదటిది బలప్రయోగం అనేది ఏంటంటే భౌతిక ఒత్తిడి ఉపయోగించటాన్ని మనం బలప్రయోగము అవుతుంది. భౌతికంగా ఒత్తిడిని ఉపయోగించడాన్ని బలప్రయోగము. ఇండియన్ పీనల్ కోడ్ 1860 ప్రకారము నిషేధించబడిన ఒక పనిని చేసినప్పుడు కానీ, చేస్తానని బెదిరించినప్పుడు కానీ, మరొక వ్యక్తికి కష్టం కలిగే విధంగా అతని ఆస్తిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నప్పుడు కానీ, స్వాధీనం చేసుకుంటానని బెదిరించడం ద్వారా కానీ, ఈ పైన చెప్పుకున్న చర్యలన్నింటికీ పాల్పడటం ద్వారా కాంట్రాక్టు ఏర్పడినట్లయితే అలాంటి కాంట్రాక్ట్లో బలప్రయోగము ఉన్నది అని చెప్పవచ్చు. అంటే ఈ ఇండియన్ పీనల్ కోడ్ 1860 ప్రకారం బలప్రయోగము అంటే బలప్రయోగములు ఏమేమి ఉన్నాయంటే భయపెట్టడం, భౌతికంగా ఒత్తిడి చేయటం, సరుకులు స్వాధీనం చేసుకోవటము. అంటే చంపేస్తానని బెదిరించడం, కొట్టడం, లాక్కోవడం, బెదిరించడం, ఇవన్నీ కూడా బలప్రయోగం కిందకే వస్తాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య అప్పు రుణం గొడవ ఉంది. అప్పు ఇవ్వాల్సిన వాడు అప్పు ఇచ్చిన వాడిని నేను నీకు బాకీ తీర్చమని అడిగితే నిన్ను చంపుతాను అని బెదిరించాడు. ఇది బలప్రయోగం కింద వస్తుంది. ఒకవేళ వాడు భయపడి అప్పు అడగకపోయినా, అప్పు పత్రాలు హ్యాండ్ ఓవర్ చేసినా అది చెల్లదు.
ఎందుకంటే ఇందులో బలప్రయోగం అనే అంశము ఉంది. ఈ బలప్రయోగము ద్వారా కాంట్రాక్టు ఏర్పడటానికి గల నిబంధనలు ఏంటంటే, కాంట్రాక్టు ఏర్పడటానికి సంబంధించిన నిబంధనలు ఇండియన్ పీనల్ కోడ్ చే నిషేధించబడిన పని చేసినప్పుడు కానీ, చేస్తానని బెదిరించినప్పుడు కానీ ఆ పనిని బలప్రయోగము అని అంటాం. ఇండియన్ పీనల్ కోడ్ ద్వారా నిషేధించబడిన ఏ పని అయినా సరే చేసినా, చేస్తానని బెదిరించినా అది బలప్రయోగం కిందకే వస్తుంది. ఇక్కడ రంగనాయకమ్మ వర్సెస్ అల్వార్ శెట్టి అనే కేసు ఒకటి ఉంది. రంగనాయకమ్మ వర్సెస్ అల్వార్ శెట్టి. ఈ కేసులో ఒక బాలికకి 13 ఇయర్స్ అయితే ఆవిడికి భర్త చనిపోయాడు. గ్రామ పెద్దలందరూ ఏం చేశారంటే, చచ్చిపోయిన ఆమె భర్తకి అంత్యక్రియలు జరగడానికి గాను ఒక వ్యక్తిని కుమారుడుగా స్వీకరించమని ఒత్తిడి చేశారు. ఇదేంటంటే, జరిగే అంత్యక్రియల్ని ఆపారు. ఆ అంత్యక్రియలు ఒక వ్యక్తి చేస్తాడు. అతను చెయ్యాలంటే వాడిని నీ కొడుకుగా దత్తత చేసుకోవాలి అని పెద్దలందరూ భయపెట్టారు. అయితే ఆమె దానికి ఒప్పుకుంది. కార్యక్రమం అయిన తర్వాత అది ఇంప్లిమెంట్ చేయడానికి ఆవిడ నిరాకరించింది. నిరాకరిస్తే వీళ్ళందరూ కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినప్పుడు న్యాయస్థానం ఆవిడకి అనుకూలంగా తీర్పిచ్చింది. ఎంచేతనంటే, గ్రామ పెద్దలందరూ కలిసి భర్త అంటే రంగనాయకమ్మ గారి భర్త అంత్యక్రియలని ఆపేస్తామని బలప్రయోగాన్ని ఉపయోగించారు. ఆమె ఈ కార్యక్రమం ఆగిపోతుందేమోనని అంగీకరించింది. కానీ ఇందులో భర్త అంత్యక్రియలను ఆపటం అనేది బలప్రయోగం. దానికి ఈవిడ సమ్మతి తెలియజేసింది. ఎలాగా? భయపెట్టడం ద్వారా. ఇందులో స్వేచ్ఛా సమ్మతి లోపించినది. అంచేత ఇక్కడ ఆవిడ ఎవరైతే దహన సంస్కార కార్యక్రమాలు చేశారో అతనిని కుమారుడిగా స్వీకరించవలసిన అవసరము లేదు. ఏం చేతనంటే ఇక్కడ బలప్రయోగము జరిగినది. అంచేత ఇది చెల్లదు. స్వేచ్ఛా సమ్మతి లేదు. రంగనాయకమ్మ వర్సెస్ అల్వార్ శెట్టి అనేటటువంటి కేసు విషయంలో స్వేచ్ఛా సమ్మతి లేదు. రెండోది, అక్రమముగా ఆస్తిని స్వాధీనం చేసుకోవటం, స్వాధీనం చేసుకుంటానని బెదిరించటం, ఇది కూడా బలప్రయోగం కిందకే వస్తుంది. ఇక్కడ ముత్తయ్య వర్సెస్ ముత్తు అనేటటువంటి కేసులో 1939లో జరిగింది. ఇది ఏజెంట్ ప్రిన్సిపాల్ తన రుణం నుంచి విమోచన చేసినప్పుడు పుస్తకాలను నూతన ఏజెంట్కి ఇస్తానని చెప్పాడు. ప్రిన్సిపల్ భయపడి విమోచన పత్రాలను ఏజెంట్కి ఇచ్చాడు. ఇందులో బలప్రయోగం ఉంది. ప్రిన్సిపాల్ దీన్ని చెల్లకూడని కాంట్రాక్టుగా మార్చటం న్యాయసమ్మతమని న్యాయస్థానం తీర్పు చెప్పడం జరిగింది. ఇది ఆస్తి పత్రాలకు సంబంధించిన విషయం. అలాగే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం, ఆత్మహత్య
చేసుకుంటానని బెదిరించడం. ఇది ఆత్మహత్యే. అమ్మిరాజు వర్సెస్ శేషమ్మ 1917లో జరిగింది. ఈ కేసులో భర్త తన భార్యతో మరియు కుమారుడితో కొంత ఆస్తిని నా తమ్ముడి పేరు మీద బదిలీ చేయండి, చేయకపోయినట్లయితే ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరించాడు. వారు భయపడి ఆస్తిలో కొంత భాగం అతని తమ్ముడికి ఇచ్చారు. ఇది కూడా తర్వాత కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం అనేది బలప్రయోగం కిందే వస్తుంది. అంచేత ఇది చెల్లకూడని కాంట్రాక్టు అవుతుంది. అంచేత ఈ కేసు అమ్మిరాజు వర్సెస్ శేషం అనే కేసు చెల్లకూడని కాంట్రాక్టుగా మార్చుకోవడానికి ఉంది అని న్యాయస్థానం తీర్పు చెప్పటం జరిగింది. అంచేత కాంట్రాక్టు విషయంలో స్వేచ్ఛా సమ్మతి అనేది చాలా ముఖ్యం. బలప్రయోగం యొక్క ప్రభావం ఏంటంటే సెక్షన్ 19 ప్రకారము కాంట్రాక్ట్లు బలప్రయోగము, మోసము, అసత్య వర్ణన ఉన్నప్పుడు గాయపడిన వ్యక్తి ఆ కాంట్రాక్టుని చెల్లకూడని కాంట్రాక్టుగా మార్చుకోవచ్చు, అనగా కాంట్రాక్టు పరిసమాప్తి చేసుకోవచ్చు. సెక్షన్ 72 ప్రకారము ఒక వ్యక్తికి పొరపాటున లేదా బలప్రయోగము ఉండడం వలన కొంత మొత్తం చెల్లించడం జరిగినప్పుడు, సరుకులను డెలివరీ చేసినప్పుడు ఆ వ్యక్తి ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలి లేదా సరుకుని వాపస్ చేయాలి. బలప్రయోగం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ బలప్రయోగం ద్వారా ఎవరైతే గాయపడ్డారో, ఎవరైతే నష్టపడ్డారో వాళ్ళు అక్కడ జరిగినటువంటి అగ్రిమెంట్ని లేదా కాంట్రాక్టుని చెల్లకూడని అగ్రిమెంట్గా మార్చుకుని ఆ కాంట్రాక్ట్ నుంచి విముక్తి పొందవచ్చు, అంటే పరిసమాప్తి చేయవచ్చు. ఒకవేళ బలప్రయోగం ద్వారా మన ఏదైనా వస్తువులను కానీ డబ్బును కానీ వాళ్ళకి ఇచ్చినా లేదా సరుకు డెలివరీ చేసిన ఆ సరుకు చెల్లకూడని కాంట్రాక్ట్ కాబట్టి తిరిగి చెల్లించవలసిన అవసరం ఉంటుంది. ఒక ఉదాహరణ, ఇక్కడ ఒక రైల్వే కంపెనీ కన్సైనీతో అక్రమ ఛార్జీలు చెల్లించేంత వరకు సరుకును డెలివరీ చేయను అని నిరాకరించడం జరిగింది. కన్సైనీ ఆ మొత్తాన్ని చెల్లించి సరుకు స్వాధీనం చేసుకున్నాడు. అతడు ఆ విధంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి వాపస్ చేయమని కోర్టుకు వెళ్ళాడు. వాపస్ పొందే హక్కు అతనికి ఉంటుంది. ఎంచేతనంటే ఇక్కడ అక్రమమైనటువంటి ఛార్జీలు, దానికి విధించాల్సినటువంటి ఛార్జీలు కాకుండా అక్రమమైనటువంటి ఛార్జీలు వసూలు చేశారు కాబట్టి ఇది బలప్రయోగం ఎలాగవుతుందంటే, అది చెల్లించకపోతే మీ సరుకులని డెలివరీ ఇవ్వం అని బెదిరించారు. అంచేత ఇది కూడా చెల్లని కాంట్రాక్టు అవుతుంది. అయితే కాంట్రాక్టు ఏర్పాటు అవటంలో బలప్రయోగము ఉపయోగించటం జరిగినది అని ఇక్కడ మనం రుజువు చేయవలసినటువంటి ఉంటుంది, రుజువు చేయవలసిన అవసరం ఉంటుంది. ఒకవేళ బలప్రయోగం లేకపోయినట్లయితే కాంట్రాక్టు ఏర్పాటు కాకుండా ఉండేది అనేది నిరూపణ జరగాలి. గాయపడిన వ్యక్తి, నష్టపడిన వ్యక్తి ఈ యొక్క నిరూపణ చేయవలసి ఉంటుంది. అంటే ఇది బలప్రయోగం ద్వారా జరిగింది, బలప్రయోగం లేకపోతే ఇక్కడ ఈ కాంట్రాక్ట్ ఏర్పడదు అనేటటువంటి విషయాన్ని గాయపడిన వ్యక్తి లేదా నష్టపోయినటువంటి వ్యక్తి నిరూపించాల్సి ఉంటుంది. ఇక్కడ నిర్బంధము డ్యూరెస్, ఇది బలప్రయోగమును ఆంగ్ల న్యాయశాస్త్రము ప్రకారము నిర్బంధము అని అంటారు. కాంట్రాక్ట్లో రెండవ పార్టీ అంగీకారము పొందడానికి
భౌతికంగా హింసించడం కానీ, నిర్బంధించడం కానీ, లేదా హింసిస్తానని, నిర్బంధిస్తానని బెదిరించడం నిర్బంధం కిందే వస్తుంది. ఈ నిర్బంధం సరుకులకు కానీ ఆస్తికి కానీ వర్తించదు. అయితే ఇక్కడ బలప్రయోగానికి నిర్బంధానికి మధ్యన ఉన్న తేడా ఏంటంటే, బలప్రయోగం అనేది కాంట్రాక్టుకి సంబంధించినటువంటి పార్టీ పైన లేదా వేరే వ్యక్తి పైన ఉపయోగించవచ్చు. కానీ నిర్బంధం అనేది కాంట్రాక్టు పార్టీ లేదా వారి కుటుంబ సభ్యులు మాత్రమే ఉపయోగించటం జరుగుతుంది. చర్యలు బలప్రయోగము ఇండియన్ కాంట్రాక్ట్ పీనల్ చేత నిషేధించబడిన ఏ పనినైనా సరే సంబంధించి ఉండవచ్చు. నిర్బంధము వ్యక్తుల యొక్క చర్యలు, వ్యక్తుల యొక్క ప్రాణాలకు స్వేచ్ఛకి సంబంధించి ఉండాలి. ఆస్తికి సంబంధించినటువంటి చర్యలు కూడా బలప్రయోగం అవుతుంది. కానీ ఆస్తికి సంబంధించినటువంటి చర్యలు నిర్బంధం కిందకి రావు. బలప్రయోగము వెంటనే జరగవలసిన అవసరం లేదు, కానీ నిర్బంధం అనేది వెంటనే జరుగుతుంది. ఇవన్నీ బలప్రయోగం కిందకే వస్తుంది. రెండవది అనుచిత ప్రభావము. రెండు పార్టీల మధ్య గల సంబంధం ప్రకారము ఒక పార్టీ వేరే పార్టీ యొక్క మనస్సుపై అధికారము చెలాయించే శక్తి ఉండి, అలాంటి అధికారాన్ని ఉపయోగించి తనకు చెందినటువంటి ప్రయోజనాన్ని పొందడం కానీ, తీసుకున్న చర్యలు కానీ అనుచిత ప్రభావం కిందకే వస్తాయి. అంటే ఈ అనుచిత ప్రభావాన్ని మానసిక ఒత్తిడి అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. అంటే వేరే వాళ్ళ యొక్క మనస్సుని ప్రభావితం చేసే అధికారం ఉండి, ఆ విధంగా చలాయించే శక్తి ఉండి, అలాంటి అధికారాన్ని ఉపయోగించినట్లయితే అది అనుచిత ప్రభావము లేదా మానసిక ఒత్తిడి అని అంటారు. ఒక వ్యక్తి వేరొక వ్యక్తిపై అధికారము కలిగి ఉండాలి. ఒక వ్యక్తి వేరొక వ్యక్తిపై అధికారము కలిగి ఉండాలి. ఉదాహరణకి యజమాని ఉద్యోగి మధ్య గల సంబంధము, వైద్యుడు రోగికి మధ్యన గల సంబంధము. రెండవది ఒక వ్యక్తి వేరొక వ్యక్తిపై నమ్మకానికి సంబంధించిన బంధము కలిగి ఉండాలి. తల్లి, తండ్రి, కూతురు, కొడుకు వీరి మధ్య గల సంబంధం. మూడవది వయస్సు, అనారోగ్యము, మానసిక లేదా భౌతిక ఒత్తిడి వలన తాత్కాలికంగా లేదా శాశ్వతముగా మానసిక అర్హత ప్రభావితం అయినప్పుడు అలాంటి వ్యక్తితో ఏర్పాటు చేసుకున్న కాంట్రాక్టులన్నీ అనుచిత ప్రభావానికి గురి అయి ఉంటాయి. ఉదాహరణకి రోగికి సేవ చేసే వైద్యుడు లేదా సేవకుడు. అనుచిత ప్రభావానికి సంబంధించి కొన్ని ఉదాహరణలు పరిశీలించినట్లయితే, ఏ అనే తండ్రి బి అనే తన కుమారుణ్ణి మైనారిటీ వయస్సులో కొంత అడ్వాన్స్గా ఇచ్చాడు. తన అధికారాన్ని ఉపయోగించి అధిక మొత్తం కుమారుడు దగ్గర నుంచి పత్రాన్ని పొందాడు. ఇది అనుచిత ప్రభావము. ఇది అంటే చిన్నతనంలో కుమారుడికి కొంత మొత్తాన్ని అడ్వాన్స్గా ఇచ్చి అనుచిత ప్రభావం, నువ్వు ఇవ్వకపోతే ఇలాగవుతుంది అలాగవుతుంది అని నేను చనిపోతాను, నేను ఆత్మహత్య చేసుకుంటాను, ఇవన్నీ అధిక మొత్తానికి వాడి దగ్గర నుంచి పత్రాన్ని పొందాడు. ఇది అనుచిత ప్రభావం కింద వస్తుంది. ఒక రోగానికి మందులకు గాను వైద్యుడు
అబ్నార్మల్గా ఫీజు చెల్లించమని అంగీకరించాడు. ఇది అనుచిత ప్రభావం అవుతుంది. ఉదాహరణకి మన కోవిడ్ టైంలో 10 లక్షలు 15 లక్షలు డాక్టర్లు ఏమంటారంటే ఈ రోగి చచ్చిపోతాడు, సమస్య లేదు, నువ్వు 10 లక్షలు కట్టాలి, లేకపోతే చచ్చిపోతారు అన్నట్టు. ఇది కూడా అనుచిత ప్రభావం కిందే వస్తుంది. రాణి అన్నపూర్ణ వర్సెస్ స్వామినాథన్ అనే కేసులో ఓ విధవరాలు అప్పు ఇచ్చినటువంటి వ్యక్తికి తాను అప్పు తీసుకున్న అప్పు మీద 100% చెల్లించడానికి అంగీకరించింది. ఇది అనుచిత ప్రభావానికి సంబంధించింది. ఎందుకంటే ఆవిడకి అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఎక్కువ వడ్డీని వసూలు చేయాలనుకున్నాడు అతను స్వామినాథన్. ఇది 100% వడ్డీ అనేది చాలా ఘోరమైనటువంటి విషయం. అయితే ఆవిడ అంగీకరించింది ఆవిడ అవసరాన్ని బట్టి. ఇది అనుచిత ప్రభావానికి సంబంధించినదే. న్యాయస్థానం ఏమన్నదంటే 24% వడ్డీని మాత్రమే చెల్లించమని తీర్పు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కూడా ఇది చెల్లకూడని కాంట్రాక్టే అవుతుంది. శేఖర్ సింగ్ వర్సెస్ ప్రీతి సింగ్ అనేటటువంటి కేసులో అక్షర జ్ఞానము లేని ఒక గ్రామీణ వ్యక్తి తనకు సేవ చేసిన దగ్గర బంధువుకు పూర్తి ఆస్తిని బదిలీ చేయించు ఒక పత్రం మీద వేలిముద్ర వేయించాడు. దగ్గర బంధువులు అధికారాన్ని చెలాయించడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది అనుచిత ప్రభావం కింద వస్తుంది అని న్యాయస్థానం తీర్పు చెప్పడం జరిగింది. అంటే శేఖర్ సింగ్ ప్రీతి సింగ్ వీళ్ళిద్దరూ ఒకడికి అక్షర జ్ఞానం లేదు, వేరేవాడు వాడికి సర్వీస్ ఇచ్చాడు. సర్వీస్ ఇస్తే వాడు మొత్తం ఆస్తి బదిలీ చేసుకోవడానికి వేలిముద్ర వేయించుకున్నాడు. ఎందుకంటే బంధువు ఒకడి మీద ఒకడు తన యొక్క ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. అంచేత ఇది కూడా అనుచిత ప్రభావం కిందే వస్తుంది అని తీర్పు చెప్పడం జరిగింది. అనుచిత ప్రభావం యొక్క ప్రభావం ఏంటంటే ఒక వ్యక్తి సమ్మతి అయితే అనుచిత ప్రభావం ఉపయోగించి పొందటం జరిగిందో, అంటే ఏ వ్యక్తి యొక్క సమ్మతిని అనుచిత ప్రభావం ఉపయోగించి పొందటం జరిగిందో అలాంటి వ్యక్తి కాంట్రాక్ట్ని చెల్లకూడని కాంట్రాక్టుగా మార్చవచ్చు. ఇక్కడ కూడా ఏ వ్యక్తి యొక్క సమ్మతిని అనుచిత ప్రభావంతో పొందడం జరిగింది, అంటే గాయపడినటువంటి వ్యక్తి, నష్టపడినటువంటి వ్యక్తి ఈ కాంట్రాక్ట్ని చెల్లకూడని కాంట్రాక్టుగా మార్చవచ్చు. అయితే కాంట్రాక్టుని గాయపడినటువంటి వ్యక్తి పరిసమాప్తి చేయవచ్చు, కాంట్రాక్టుని రద్దు చేసుకోవచ్చు. అయితే ఈ కాంట్రాక్టు రద్దు చేసిన తర్వాత న్యాయాత్మకమైనటువంటి ప్రతిఫలాన్ని చెల్లించవలసి ఉంటుంది. న్యాయాత్మకమైన ప్రతిఫలాన్ని వాడికి చెల్లించవలసి ఉంటుంది. ఇక్కడ సదాశివన్ బలప్రయోగానికి అనుచిత ప్రభావానికి మధ్య గల తేడా ఏంటంటే ఇండియన్ పీనల్ కోడ్తో నిషేధించబడిన ఏ పని అయినా చేసినా, చేస్తానని బెదిరించినా అది బలప్రయోగం అవుతుంది. అనుచిత ప్రభావం ఏంటంటే ఒక వ్యక్తి వేరే వ్యక్తి యొక్క మనస్సు మీద అధికారము చెలాయించే శక్తి ఉండి అలాంటి సంబంధం కలిగి ఉన్నప్పుడు అలాంటి అధికారాన్ని ఉపయోగించినట్లయితే అది అనుచిత ప్రభావం అవుతుంది. బలప్రయోగము భౌతిక ఒత్తిడి గురి చేయాలి, అనుచిత ప్రభావము మానసిక ఒత్తిడిని గురి చేస్తుంది. బలప్రయోగం ఉపయోగించడానికి రెండు పార్టీల మధ్య సంబంధం ఉండవలసిన అవసరం లేదు, అంటే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉండవలసిన అవసరం లేదు. అనుచిత ప్రభావానికి నూతన వ్యక్తి మీద మనం ఉపయోగించలేం. కాబట్టి
అనుచిత ప్రభావం ఉపయోగించడానికి రెండు పార్టీల మధ్య సంబంధం ఉండాలి. క్రిమినల్ యాక్టివిటీ, బలప్రయోగం అనేది క్రిమినల్ యాక్టివిటీ, కానీ అనుచిత ప్రభావం అనేది క్రిమినల్ యాక్టివిటీ కాదు. ఇక్కడ ఈ స్వేచ్ఛా సమ్మతిలో ఇంకో ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే అసత్య వర్ణన, మిస్రిప్రజెంటేషన్. ఒక వ్యక్తి వేరొక వ్యక్తితో కాంట్రాక్టు ఏర్పాటుకు గాను సంప్రదింపుల సమయంలో ఒక ప్రకటన చేస్తాడు. ఈ ప్రకటననే వర్ణన అని అంటారు. ప్రకటనలో కాంట్రాక్టుకు ప్రధానమైనటువంటి అంశాలు అన్నింటికీ సంబంధించినదై ఉండాలి. ఇది మౌఖికంగా తెలియజేయవచ్చు, లిఖితపూర్వకంగా తెలియచేయవచ్చు. వ్యక్తుల యొక్క ప్రవర్తన ద్వారా కూడా అర్థమవుతుంది. వర్ణన అమాయకంగా వేరే వ్యక్తికి ఎటువంటి నష్టము కలిగించే ఉద్దేశ్యము లేకున్నా తప్పుగా తెలియజేయబడినప్పుడు దానిని అసత్య వర్ణన అని అంటారు. అంటే ఒక వ్యక్తి ఒక అంశానికి సంబంధించి నిజం అని భావించినప్పుడు లేదా నిజం కాదు అని తెలియజేసినప్పుడు దాన్ని నిజం అని ప్రకటించినప్పుడు ఇలాంటి ప్రకటనని అసత్య వర్ణన అని అంటారు. అమాయకంగా కాంట్రాక్టులో ముఖ్యమైన అంశాలు తెలియకపోవటం కూడా అసత్య వర్ణనగా పరిగణిస్తారు. డెరీ వర్సెస్ పీక్ అనేటటువంటి కేసులో కంపెనీని ప్రభుత్వం అనుమతిస్తే స్టీమ్ ద్వారా ట్రామ్స్ను నడిపే హక్కును కలిగి ఉన్నాడు. ప్రభుత్వం అనుమతిస్తుందని భావించి కంపెనీ పత్రికల్లో కూడా ప్రకటించారు. కానీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఇది అసత్య వర్ణన అవుతుంది, ప్రకటన చేసిన వారు బాధ్యతను స్వీకరించవలసి ఉంటుంది అని న్యాయస్థానం తీర్పు చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వం అనుమతి వస్తే స్టీమ్ ద్వారా ట్రామ్స్ని నడిపే హక్కు ఉంది వాడికి. ఎప్పుడు ప్రభుత్వం అనుమతిస్తే, ప్రభుత్వం అనుమతి వస్తుందని భావించి పేపర్ ప్రకటన ఇచ్చాడు, కానీ ప్రభుత్వం నిరాకరించింది. ఈ పేపర్ ప్రకటనకి ఆ వ్యక్తి బాధ్యత వహించాలి, ఎందుకంటే ఇది అసత్య వర్ణన, రాకుండా వస్తుంది అని ఇచ్చాడు కాబట్టి. ఇప్పుడు సెక్షన్ 18 ప్రకారము మనం చెప్పుకోబోయే విషయాలన్నీ కూడా అసత్య వర్ణనలు అవుతాయి. అంటే అవేంటంటే ఒక వ్యక్తి ఒక అంశాన్ని నిజమని భావించి నిజం అని చెప్పినప్పుడు అది నిజం కాకుండా పోయినప్పుడు, అంటే నిజం అని అనుకున్నాడు, నిజం అని చెప్పాడు కానీ అది అబద్ధమైంది, ఇది అసత్య వర్ణన అవుతుంది. ఒక వ్యక్తి తన విధిని పూర్తి చేయకపోయినప్పుడు, అలా పూర్తి చేయకపోవటం వాడికి లాభం వచ్చినప్పుడు వేరే వ్యక్తి దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు ఇది కూడా అసత్య వర్ణనే అవుతుంది. ఒక వ్యక్తి అమాయకంగా వేరే వ్యక్తిని కాంట్రాక్టు ఏర్పాటుకు బాధ్యతగా చేసినప్పుడు రెండవ వ్యక్తికి నష్టం చేకూర్చినట్లయితే అది అసత్య వర్ణన అవుతుంది. అసత్య వర్ణనలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే ప్రధానమైన ముఖ్యమైన అంశానికి సంబంధించిన
ప్రధానమైన ముఖ్యమైన అంశానికి సంబంధించిన ప్రకటన అయి ఉండాలి. ఉద్దేశ్యం తెలియచేయటం అసత్య వర్ణన కాదు. ఉద్దేశ్యం తెలియజేయటం అసత్య వర్ణన కాదంటే ప్రధానమైనటువంటి అంశానికి సంబంధించినదై ప్రకటన ఉండాలి. అంటే తన యొక్క ఉద్దేశాన్ని తెలియజేయటం మాత్రం అసత్య వర్ణన కిందకి రాదు. అలాగే కాంట్రాక్టు ఏర్పాటుకు ముందు చేయబడి ఉండాలి. అంటే కాంట్రాక్టు ఏర్పడడానికి ముందుగానే ఈ అసత్య వర్ణన అనేది చేసి ఉండాలి. కాంట్రాక్టు ఏర్పాటైన తర్వాత ఆ వ్యక్తిని మనం బాధ్యునిగా చేయలేము. అలాగే ఏ వ్యక్తికి అయితే ప్రకటన చేయబడిందో ఆ వ్యక్తి ఆ ప్రకటన మీద ప్రభావం చూపాలి. ప్రకటన చేసే వ్యక్తి దానిని నిజమని భావించాలి. అది నిజం కాకుండా ఉండాలి. వేరే వ్యక్తికి ఎటువంటి నష్టం కలిగించే ఉద్దేశ్యంతో చేయకుండా ఉండాలి. ప్రకటనని ప్రత్యక్షంగా చేయవలసిన అవసరం లేదు. పరోక్షంగా చేసినప్పుడు కూడా అది అసత్య వర్ణనకి సంబంధించిన నిబంధనలే వర్తిస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి తన కుమార్తెకు వినపడే విధంగా పెండ్లి కొడుకు నవ యువకుడని వాడి భార్యకి చెప్పాడు. అంటే కూతురికి పెళ్లి సంబంధం చూసినప్పుడు కుర్రోడు మంచి యంగ్ అని చెప్పాడు. ఆవిడ దానికి రెడీ అయింది, కుర్రోడే కదా అని. అయితే వాస్తవంగా ఏంటంటే వాడి వయస్సు 60 దాటిని. ఇది కుమార్తె అతని ప్రకటనను ఆధారంగా అంటే అతను నవయువకుడు అని భార్యకి చెప్పడం విని తన యొక్క అంగీకారాన్ని తెలియచేసింది. అయితే వాడు యాక్చువల్గా 60 సంవత్సరాల పైబడినవాడు. ఇది అసత్య వర్ణనకి సంబంధించిన విషయం. ఇందులో అసత్య వర్ణన ఉంది అని న్యాయస్థానం వారు తీర్పు చెప్పడం జరిగింది. అయితే దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అసత్య వర్ణన గురించి తెలిసిన తరువాత కాంట్రాక్ట్ ద్వారా లాభం పొందినప్పుడు ఆ కాంట్రాక్ట్ని పరిసమాప్తి చేసే అవకాశం లేదు. అంటే అసత్య వర్ణనని తెలిసి దాని ద్వారా ప్రయోజనం వచ్చిన తర్వాత ప్రయోజనం పొంది ఆ కాంట్రాక్ట్ని పరిసమాప్తి చేయమని అడగడానికి వీలు లేదు. లాంగ్ వర్సెస్ లాయిడ్ అనేటటువంటి కేసులో ఏ అనేటటువంటి వ్యక్తి బితో ఈ లారీ మంచి స్థితిలో ఉన్నదని ప్రకటన చేశాడు. బి దాన్ని ఆధారంగా చేసుకుని లారీని కొనుగోలు చేశాడు. లారీ ఉపయోగించినప్పుడు అది మంచి స్థితిలో లేదని అర్థమైంది. దీన్ని వాపస్ చేయటానికి ప్రతిపాదించాడు. ఆ తర్వాత లారీ మరమ్మతు ఖర్చులకు ఏబీలు సమాన మొత్తంలో చెల్లించడానికి ఇద్దరికీ అంగీకారం కుదిరింది. కొంతకాలం పిమ్మట తర్వాత లారీ పూర్తిగా పాడైపోయింది. బి లారీని వాపస్ చేసి కాంట్రాక్టును రద్దు చేయమని తన ఉద్దేశాన్ని వ్యక్తం చేశాడు. బి చెరిసగం వేసుకుని చెరిసగం ఖర్చులు చెల్లించి దాన్ని బాగు చేసిన తర్వాత బి అనేవాడు దాని ద్వారా లాభం పొందాడు. కాబట్టి ఈ కాంట్రాక్ట్ని రద్దు చేసుకోవడానికి అవకాశం లేదు అని న్యాయస్థానం తీర్పు చెప్పటం జరిగింది.
సో ఈ విధంగా కాంట్రాక్టులో అసత్య వర్ణన తెలిసిన తర్వాత దాని ద్వారా ప్రయోజనము పొందినటువంటి వ్యక్తి ఈ కాంట్రాక్ట్ని ప్రయోజనం పొందిన తర్వాత ఈ కాంట్రాక్ట్ని రద్దు చేయమని అడగడానికి అవకాశం లేదనేది ఈ కేసు విషయంలో తెలుస్తుంది. మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఇంతవరకు మీరు ఈ స్వేచ్ఛా సమ్మతికి సంబంధించినటువంటి విషయాలన్నీ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వీక్షించి చదివి విని మన యూట్యూబ్ ఛానల్ని ప్రిస్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇందులో మీరు వీక్షించిన దీని ఆధారంగానే మీ యొక్క అటెండెన్స్ క్యాలిక్యులేట్ చేయబడుతుందని చెప్తున్నారు. అంచేత అందరూ మీ సెకండ్ బీకామ్ 4th సెమిస్టర్ విద్యార్థులందరూ కూడా ఈ యూట్యూబ్ పాఠాలని చూసి మీరు బాగా చదువుకుంటున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.